హలో హాయ్, ఈరోజు నేను మా సొసైటీ క్లబ్ హౌస్ చూపిస్తాను. చలో. ఇక్కడ ఎంట్రీ పాస్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఈ ఫ్రంట్ డెస్క్ మీద ఎంట్రీ పాస్. ఇక్కడంతా వెయిట్ చేయొచ్చు. న్యూస్ పేపర్స్ గట్టా వస్తే చాలామంది వచ్చి కూర్చొని చదువుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇదైతే బ్యాడ్మింటన్ కోర్ట్. లోపల పిల్లలు ఆడుతున్నారు. చాలా పెద్దది. ఇక ఉదయం ఎంప్లాయీస్ వస్తారు, ఈవినింగ్ కూడా వస్తారు. ఈ టైంలో అయితే ఆఫీస్కి వెళ్తారు కదా, అందుకుని పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. అడ్మిన్ ఆఫీస్. యాక్చువల్లీ ఇది క్లోజ్ చేసి లేదు, ఓపెన్లోనే ఉంది. లైట్స్ లైట్స్ అండ్ ఆన్ కదా. ఇక్కడ ఈ సొసైటీ వాళ్ళు ఉంటారు కదా, బిల్డర్స్ కానీ ఎవరైనా, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటారు. అడ్మిన్ ఆఫీస్. నెక్స్ట్ వచ్చేసి ఏరోబిక్. పిల్లలు ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంటారు. ఏరోబిక్ ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఇంక ఇలా కొట్టుకుంటూ ఉంటారు కూడా. ఇంకా మరో రూమ్కి వెళ్ళి చూపిస్తాం. ఇక ఇదైతే లేడీస్ జిమ్. ఇదంతా కూడా లేడీస్ జిమ్. ఇక మగవారికి అయితే అటు సైడ్ ఉంది. జిమ్ అయిపోయింది కదా, ఇప్పుడు మరొకటి చూపిస్తా. ఇది ఆడవారికి ఇక్కడ జిమ్ అయితే. ఇక అటైతే మగవారికి ఉంది, అది బయట నుంచి చూపిస్తాను. కనిపిస్తుంది కదా, లోపల మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళ జిమ్ అది. ఇక అంతంగా రెయిన్ పడుతుంది ఇక్కడ. ఇది క్లబ్ హౌస్ గార్డెన్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అది చూపిస్తా అటు నుంచి. ఎంత బాగుందో కదా. అటు వెళ్ళి చూపిస్తా. మా పాప కూడా అక్కడ ఆడుతుంది. ఇంత వర్షంలో కూడా స్విమ్మింగ్ ఆడుతుంది. వచ్చేసింది, స్విమ్మింగ్ దిగిపోయింది. వీళ్ళందరూ మా పాప ఫ్రెండ్స్. ఇంత వర్షంలో కూడా దిగిపోయి ఆడేస్తున్నారు.
స్విమ్మింగ్ చేసి వచ్చినాక షవర్ చేస్తారు కదా, అందుకు జెంట్స్ కోసం ఒక వాష్రూమ్, ఇక లేడీస్ కోసం ఒక వాష్రూమ్. బాగుంటుంది లోపల, కానీ లేడీస్ ఉంటారు కదా అందుకే ఇంక వెళ్ళట్లేదు. ఇక ఇదేంటంటే ఫంక్షన్ హాల్. అయితే ప్రజెంట్ ఖాళీగానే ఉంది. ఈ ఫంక్షన్ హాల్ ఎంతంటే 30,000. ఇంకా ఇక్కడ ఫంక్షన్స్ చేసుకుని అలాగే ఇక్కడ గార్డెన్ కూడా ఉంటుంది. ఇక్కడైతే క్యాటరింగ్ భోజనాలు పెట్టుకుంటారు, రెండు కలిసి తీసుకుంటారు. ఒక నైట్కి అయితే 30,000 దీని రెంట్ ఈ ఫంక్షన్ హాల్కి. ఇక కిందంతా చూసేసాం కదా, పైకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నదో అక్కడ చూపిస్తాం. వర్షం అయితే చాలా గట్టిగా వస్తుంది. ముంబైలో క్లైమేట్ చాలా బాగా మారింది, చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది, అలాగే స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కరెంట్ లేదు, వర్షం వల్ల కరెంట్ ఆపేశాడు. సో మెట్లెక్కి పైకి పైనుంచి అయితే మా వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ చేసేస్తున్నారు. అక్కడ ఇక్కడే ఉన్నాయంటే ఈ సైడ్ ఫన్ జోన్. పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ గేమ్ తెలుసు కదా చాలామందికి. ఇంకా ఈ ఫ్లోర్లో ఇదంతా ఫన్ జోన్ అంటే పిల్లలే ఉంటారు. మంచి టైం పాస్ అసలు. ఇదైతే చూసేసాం కదా, ఈ బయట చూపిస్తాను. వర్షం అయితే భలే వస్తుంది. ఇదంతా కూర్చోడానికి, ఇక్కడైతే టేబుల్స్ చైర్స్ ఉంటాయి కూర్చోడానికి, కానీ ఇప్పుడు వర్షం వస్తున్నామో తీసేశారు. ఈ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ సైడ్ చూపిస్తాను. ఇదైతే స్టడీ రూమ్. నేనైతే సైలెంట్గా చూస్తాను, స్టెప్ చేయడానికి సైలెంట్గా చూపిస్తాను. వీళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అటైతే చూపించలేదు. ఇంకా ఇదైతే మెడిటేషన్ ఎవరు ఉన్నట్టున్నారు, వీళ్ళని కూడా డిస్టర్బ్ చేయొద్దు. నెమ్మదిగా ఓపెన్ చేసి చూపించేసి ఇక స్టడీ రూమ్ ఇంకా మెడిటేషన్ రూమ్ ఉన్నారు. డిస్టర్బ్ చేయకూడదని నేను లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే చూపించాను. ఇక ఇదేంటైతే మ్యూజిక్ రూమ్. ఇది ఇంకా మూవీ వేస్తారు ఇందులో, సినిమా హాల్. ప్రతి సండే వేస్తారు. అలాగే ఇందాక రిసెప్షన్లో చూపించాను కదా, అక్కడ పెడతారు అన్నమాట. ఏ మూవీ వేస్తున్నాము, ఎన్ని గంటలకు వేస్తున్నాము, అలాగే టికెట్ ప్రైస్ ఎంత అని చెప్పి అక్కడ పెడతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూస్తారు. ఇంకా ఈ పైన ఉన్నదానికి వాష్రూమ్స్. ఇది ఈ ఎండ్. ఇందాక నేను అటు చూపించాను కదా, అక్కడుండి కింద చెస్ బోర్డ్ కనిపిస్తుంది కదా పైన. ఇది మేము ఎక్కడ ఉంటామంటే అపార్ట్మెంట్స్ చాలానే కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉంటాం. వర్షం వచ్చేస్తుంది. ఆద్యా ఉన్నా పైన 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 ఇటు ఇటు. వస్తున్నా. ఇంకా అక్కడ బయట రోడ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటారు. ఇదంతా ఈ క్లబ్ హౌస్ గార్డెన్.
ఇది మటు ఓవరాల్గా మా సొసైటీ క్లబ్ హౌస్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఈ సొసైటీలోనే చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక 3,000 పైగా ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. సో లోపల అన్నీ ఉంటాయి, అంటే స్కూల్స్ కూడా ఉంటాయి. బాగుంటుంది. ఈ సొసైటీ లోపల సినిమా హాల్ ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.